See, we are against drunken driving. We will not allow all these kind of activities. అందులోని ఇప్పుడు న్యూ ఇయర్ కూడా వస్తూ ఉంది. న్యూ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అందరికీ చెప్తున్నాను, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే వాళ్ళకి కఠినమైన శిక్ష ఉంటుంది. ఎంవీ యాక్ట్తో పాటు వాళ్ళ యొక్క లైసెన్స్ రద్దు చేయడానికి కూడా రాయడం జరుగుతుంది. అండ్ అందరికీ మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి, అందరం కలిసి మన రోడ్ని సేఫర్ రోడ్స్, ఇంకా సేఫ్గా ఉండే రోడ్స్లా తయారు చేద్దాం. ఇట్లాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ని నివారిద్దాం. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా లోకల్ ట్రాఫిక్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ చేయండి. అట్లానే మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఇంటిమేషన్ ఇవ్వండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, దానికి దూరంగా ఉండాలని వీరందరికీ మెసేజ్ పాస్ ఆన్ చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత టోటల్ వైలేషన్ కేసెస్ 2,56,056 కేసెస్ ఉన్నాయి. అంటే దాంట్లో డిఫరెంట్ కేసెస్ ఆఫ్ వైలేషన్ డిఫరెంట్ కేసెస్ ఆఫ్ వైలేషన్. అది హెల్మెట్ లేకపోవడం వల్ల కావచ్చు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ కావచ్చు, ఓవర్ స్పీడింగ్ కావచ్చు, ట్రిపుల్ డ్రైవింగ్ కావచ్చు, సిగ్నల్ జంపింగ్ కావచ్చు, సెల్ ఫోను, డ్రంక్ అండ్ డ్రైవ్, సీట్ బెల్ట్ లేకుండా, మైనర్ డ్రైవింగ్, ఇట్లా డిఫరెంట్ కేసెస్ ఆఫ్ వైలేషన్స్ ఉన్నాయి. దానిలో లాస్ట్ 1 ఇయర్లో 2024లో 2,50,000 కేసులు అయితే లాస్ట్ 1 ఇయర్లో మనం 3,51,996 కేసులు రిజిస్టర్ చేసాం. ఒక 40% ఆఫ్ ఇంక్రీజ్ ఉంది. దాంతోపాటు చెప్పుకోదగ్గ ట్రాఫిక్ ఇనిషియేటివ్స్లో ఆపరేషన్ రోప్ అని చెప్పి రిమూవల్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎంక్రోచ్మెంట్ అనే ఒక ఇనిషియేటివ్ హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసాం. ఎక్కడైతే ఇవన్నీ ఉన్నాయో, అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటినన్నింటినీ